పీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సాదర స్వాగతం. మరికొన్ని రోజుల్లో ఎన్నికల రణరంగం ప్రారంభమవుతోంది. ప్రతి పార్టీ మేం గెలవాలని తమ సాయశక్తుల కృషి చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే అధికారం అనేది ఎవరికైనా కావాల్సిందే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో అధికారం ఉంటేనే ప్రజాసేవ చేయగలమనే ఒక దృక్పథం ఉంటుంది. దానిలో భాగంగా ఈ రోజున ఒక పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త, ఒక నాయకులు, గతంలో ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉన్న లంకపల్లి మాణిక్యాలరావు గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి ప్రజెంట్ ఎన్నికల వాతావరణం ఎలా ఉంది, అలాగే వారి యొక్క పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిపి ముందుకు నడుస్తున్నప్పుడు ఏ రకాల మార్పులు వాళ్ళు చూశారు, ప్రత్యక్షంగా ఆయన కూడా ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఫేస్ చేశారా, అలాగే అధికార పక్షంతో ఏ రకంగా టైట్ ఫైట్ ఇవ్వబోతున్నారు అన్న విషయాల గురించి మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మాణిక్యాలరావు గారు. సార్ థ్యాంక్ యూ. ఈ బిజీ టైం మీకు ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా మీరు ప్రజల్లో తిరగాల్సిన టైం. సో ఈ టైంలో కూడా మా స్టూడియోకి ఒకసారి ఈ డిజిటల్ మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరువవటానికి విచ్చేసినందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ రాజకీయాల్లోకి రావటానికి గల కారణం ఏంటి? అంటే ఈ క్వశ్చన్ అడగటానికి ప్రతి వాళ్ళని క్వశ్చన్ అడుగుతాం, కానీ మిమ్మల్ని చూస్తే మీరు ఒక మధ్యతరగతికి చెందిన వ్యక్తి కింద ఉన్నారు. ఒక మధ్యతరగతికి చెందిన ఒక వ్యక్తి తమ వృత్తి ఉద్యోగాలను లేకపోతే కొన్ని వృత్తులను వదిలేసుకుని ఒక రాజకీయాల్లోకి రావటం అనేది కొద్దిగా సాహసమైన ప్రక్రియ. సో మీరు ఎలాగా వచ్చారు? మీరు రావటానికి గల ప్రేరణ ఏంటి? రావటానికని కారణం ఏం లేదు కదండి. చిన్నప్పటి కూడా నాకు రాజకీయం అనేది ఉత్సాహంతో, అంటే రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని నేను. మా నాన్నగారు వ్యవసాయం ఉండేది, పాడిగాలు ఇవన్నీ ఉండేవి. అలాగా చింతమనేని గారి పొలం పక్కన మా పొలం ఉండేది. ఆయన ఇంప్రెస్గా తీసుకుని ఆయనతో పాటు ప్రయాణంగా జరగడం జరిగింది. కానీ 83 కాడి నుంచి ఉత్సాహంతో ఉన్నాం, కానీ నాకు 88లో ఓటు వచ్చింది. ఓకే, ఓటు హక్కు రాకముందే మీరు 83 కాడి నుంచి మాకు ఏటవతల పొలం కొంత చేసేవాళ్ళం. అప్పటికి ఎన్టీ రామారావు గారు పాదయాత్ర చేసుకుని చింతలపూడి నుంచి మన తంబులేరు దగ్గరికి వస్తే స్థానాలు చేస్తుంటే ఆయన చూస్తూ అలాగా సినీ హీరో అంటే చాలా ఇది కదా, అప్పట్లో గొప్పతనం కదా, అలాగ ఉండేది. ఆటోమేటిక్గా నాకు వ్యవసాయం దగ్గరలో చింతమనేని గారు వాళ్ళ నాన్నగారి కాడి నుంచి పరిచయం, చింతమనేని గారితో ప్రయాణం సాగింది. అలాగా ఎప్పుడైతే టీడీపీలో అనేది కండ వేసుకుంటాం కానీ ఇటువంటి లేకుండా ఆయనతో ప్రయాణం జరిగింది. ఆయనతో పాటే రాజకీయాల్లో అలాగే ఒకసారి బ్యాంక్ డైరెక్ట్గా ఇచ్చారు ఎన్ఎంఎస్గా. నాకు చిన్నోడిని అయినా కానీ ఈ 89లోనే ఎప్పుడు ఇచ్చారు. నేను ఏదో చేశాను, పెద్దగా నాకు అనుభవం లేక దానికి పెద్దగా వెళ్ళలేదు. 2006లో వార్డు నెంబర్కి వేసాను. 2006లో వార్డు నెంబర్కి వేస్తే 30 ఓట్లతో ఓడిపోయాను. నేను ఒక కొన్ని సంవత్సరాలు జూట్ మిల్లో జాయిన్ అయ్యా. 15 ఏళ్ళు చేశాను. అప్పటి నుంచి రాజకీయంగా కుర్రలు వేసుకుంటాం, తిరగటం, చేయటం, కార్యకర్త పనిచేస్తాం. మొట్టమొదటిగా నాకు తెలిసినాక దెందులూరు మీటింగ్కి వచ్చాడు 89లో ఎప్పుడు చంద్రబాబు గారు. ఏ పాదయాత్రలు చేసినా రంగారావు గారు, మడారి రంగారావు గారు కానీ, అంబికా కృష్ణ గారు కానీ, మొన్న బుజ్జి గారితో కాడసాక మనం ప్రయాణం చేస్తానే ఉన్నాం. ఓకే, 2006లో మనం వార్డు నెంబర్ ఓడిపోయాము. 2012, 13 సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి కదా 13లో. దానికి ఎస్ఐగా నేను క్యాండిడేట్ కొన్నాను. ఆ రిజర్వేషన్లో నాకు ఇచ్చారు శనేరిపేట. రమారమి 18,000 ఓటింగ్ అది. కానీ నాకు కొద్దిగా అనుభవం లేక అంబికా కృష్ణ గారు కానీ, బుజ్జి గారు కానీ వీళ్ళందరూ కండ వేశారు. దానికి తోడు నేను గట్టిగానే ప్రయత్నం చేశాను. 30-40 లక్షలు పోయినాయి. సరే పోతే పోయినలే, దీని వ్యవహారం తెలుసుకుందాం కదా అనుకుని 3వ ప్లేస్లో వచ్చాము. సర్లే అనుకుని అట్లాగేమో. నాకు పదవుల గురించి పెద్దగా ఆలోచన లేదు. అప్పుడు బడేటి బుజ్జి గారు పిలిచి ఎంపీటీసీకి అయ్యి అన్నాడు. సర్పంచ్ చేసిన ఎంపీటీసీకి ఏమేస్తామన్నా నేను. సర్లే అయ్యి నేను చూసుకుంటాలే అన్నారు ఆయన. సర్లే వేసాను. జనరల్లో వేసాను. ఓకే, జనరల్ వేయటం వల్ల భారీ మెజార్టీ ఎంపీటీసీలు 34 మంది ఎంపీటీసీల్లో భారీ మెజార్టీతో గెలిచాను నేను.
భారీ మెజార్టీతో వెళ్తే ఇక బుజ్జి గారు కుల మతాలు లేకుండా ఆయన పక్కన కూర్చోబెట్టుకుండా మంచి కానీ చెడ్డ కానీ వ్యవహారం చేసినాక కొంతకాలం 2.5 ఏళ్ళు అయినాక నాకు వైఎస్ఎంపీ పదవినే అటు చింతమనేని గారు కానీ ఇటీని కానీ ఇద్దరు కలిసి ఒకే మాట అన్నారు. చాలా కాంప్లికేషన్ వచ్చింది దానికి కాడ, కానీ ఆ పదవి నాకు అంటగా ఇచ్చారు. చాలా సంతోషం. నా డబ్బు పోయింది కాదు ముఖ్యం కాదు, కానీ నేను కష్టపడినది, కానీ నాకు నన్ను నమ్మి తెలుగుదేశంలో ఆ పదవి అనేది ఇచ్చారు. ఇచ్చినాక మళ్ళీ 4 నెలలు అది టైమింగ్ మారే టైంలో లంకలో మౌరు అయిమావతి గారు కానీ ఇంకొక వాళ్ళు మార్చిన టైంలో నేను ఎంపీపీగా నాకు ఇవ్వటం జరిగింది. ఓకే, అలాగా నా ప్రస్తావం 83 కాడి నుంచి కూడా తెలుగుదేశంలోనే ఉన్నాయి. ఎంతోమంది పదవిలోకి వచ్చినాక పార్టీలోకి వచ్చినాక ఆఫర్లు ఇచ్చారు నాకు. కొంత ఇస్తాం ఇటు వచ్చేమని, అది కానీ ఇది కానీ, కొద్దిగా ఎస్ క్యాండిడేట్ కదా అదని ఇది అనేది ఇచ్చారు. కానీ నేను ఎటు కాడ ఏ పార్టీలో అయితే ఉన్నామో అటు చింతమనేని గారు కానీ ఇటు బడేటి బుజ్జి గారు కానీ ఆధారంలో అలాగే మనం పని చేస్తున్నాం. అది నా ప్రస్తాపం మొదలయ్యి ఎంపీపీగా చేస్తూ ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఎప్పుడైతే మన బడేటి బుజ్జి గారు చనిపోయారు, కాలం చేశారో, అది చంద్రబాబు నాయుడు గారు మొత్తం అది మోయటం చేయటం, అది బర్రెల గ్రౌండ్ దాకా ఇవన్నీ చేసి మన కుటుంబీకులతో మాట్లాడి మన బడేటి సంటి గారి మీద బరువు భారం అంతా పెట్టారు. ఇంతకు ముందు తెలుగుదేశంలో రెడ్డప్పల నాయుడు గారు కానీ, అంబికా కృష్ణ గారు కానీ, ఎస్ఎంఆర్ బాబు గారు కానీ ఉన్నట్టయితే మరి ఎవరో దక్కేదో తెలియదు ఆ అదృష్టం. కానీ ఆ అదృష్టం అనేది మా బడేటి సంటి గారికి రావటం గర్వకారణంగా ఉంది. అదేవిధంగా అన్ననే మించి ఇంకా బుజ్జి గారు వాళ్ళ ముందు వస్తే వాళ్ళకి పనిచేయటం మంచో చెడ్డో ఆయనకి అసలుకి అంతకు ముందు ఏంటో నాకు తెలియదు. కానీ నేను పదవిలో ఉండగా ఆయన్ని దగ్గర నుండి చూసింది కాదు, ఎవరికి లేదు అన్నోళ్ళకి కాడ సాయం చేసే వ్యక్తి. ఇంటికి వచ్చి ఎవరైనా కానీ ఆఫీసులు ఉంటే ఆఫీసులోకి, ఇంట్లో కానీ పిలిపించి మాట్లాడే వ్యక్తి. ఒక్కసారి మున్సిపాలిటీ కార్మికులు ఆ పని చేస్తూ వస్తే ఆ హాల్లో పిలిపించి స్మెల్ వస్తూ ఉండగాని ఇంట్లో హాల్లో పిలిపించి వాళ్ళతో మాట్లాడే స్వామి గారితో వెళ్తాం. అలాంటి వ్యక్తి మన ఏలూరు చుట్టుపక్కల కానీ ఎక్కడా కానీ ఈ నియోజకవర్గాల్లో, ఈ జిల్లాలో, ఈ నియోజకవర్గాల్లో అలాంటి ఎమ్మెల్యే ఉండడో అనిపించేలాగా మరిపించారు. ఆయన ఇప్పటికి ప్రతి వాళ్ళు గుండెలో పెట్టి చూస్తారు. కానీ ఇవాళ బడేటి సంటి గారు ఆయన్ని మరిపించి ఆయన కంటే ఎక్కువ సేవలు చేస్తాడు అనేది మా దృష్టికి అందరికి ఉంది. మా టీడీపీకే కాదు, ప్రజానికన్నా అందరికి కాడ అన్న తగ్గ తమ్ముడుగా నిరూపించుకుంటాడు. అది రేపు ఎలక్షన్లో ఇప్పుడు మేము అభివృద్ధి చేసినా కానీ రోడ్లు కానీ, సన్నర్పేట రోడ్లు చూడండి, కోనరంగ దగ్గర కానీ, కలెక్టరేట్ దగ్గర రోడ్లు చూడండి, ఏది చూసినా కానీ పాండింగ్ వెళ్ళే కొల్లు రవీంద్ర గారితో గ్రాంట్ చేయించి బిడ్ చేయటం కానీ ఇవన్నీ కాడ మేము అభివృద్ధి చేసాం. అదే చంద్రబాబు నాయుడు గారు టిట్కోయిలు కానీ ఇటువంటివన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఎక్కువగా అభివృద్ధి జరిగింది, ఎక్కువగా పనులు జరిగినాయి. మీ మాటల్లోనే తెలుస్తుంది యాక్చువల్గా మీరు బట్ బడేటి గారి ఫ్యామిలీకి కానీ, అటు చింతమనేని గారి ఫ్యామిలీకి కానీ, తెలుగుదేశానికి కానీ మీరు చాలా బద్దులై ఉన్నారు అనే మీ మాటల్లో తెలుస్తుంది. ఇప్పుడు ఓకే, మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? యాక్చువల్గా మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నా పిల్లలు ఇద్దరు వచ్చి చిన్న జాబులే, వాళ్ళని పై చదువులు చదివించలేకపోయాం. ఒకళ్ళు ఎంబీఏ చేశారు, పాప ఎంఎస్సీ జువాలజీ చేసింది. మా మేనల్లుడికి అనేది ఇచ్చాము 2 పిల్లలు. పెద్దోడికి పెళ్లి చేసాము, ఇంకా పిల్లలు లేరు. చిన్న ఉద్యోగాలు మున్సిపాలిటీలో చేస్తున్నారు 2, ఒక అతను సూపర్వైజరు చేస్తున్నారు. మా అమ్మాయి మా అల్లుడు ఫోటో స్టూడియో అవి ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, నా ఫ్యామిలీ వరకు నేను ఎక్కడ తిరిగి వచ్చి నేను రియల్ ఎస్టేట్ చేస్తా. రియల్ ఎస్టేట్ 20 సంవత్సరాలు మట్టి చేస్తా. ఏదో ఒక 1 ఎకరం 2 ఎకరాలు వేసుకునేవాడిని. ఇది జగన్ గవర్నమెంట్గా వచ్చిన కాడ నుంచి మన రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది ఎక్కడికక్కడే. అప్పట్లో అయితే ఏదో 1 ఎకరం వేసుకుంటే ఒక 50-60 లక్షలు వచ్చేది. రోడ్లు తీసి దాన్ని నామస్పాకారంగా వేసుకుని చేసుకునేవాళ్ళం, బతికేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, బిల్డర్స్ కానీ వీళ్ళు కానీ. అటువంటిది ఏంటంటే జిఎస్టీలు కానీ ఏది అంటే డిటీసీపీ లేవుట్లు నామస్పాకారంగా 40 అడుగుల రోడ్లు, ట్యాంకులు కట్టాలి, ఇవన్నీ చేయాలంటే అంత బడ్జెట్ లాగా ఏదైనా పాత కస్టమర్లు ఉంటే వాళ్ళతో ఏదైనా వ్యాపారం చేసుకుని 50,000 రాని, 20,000 రాని, 30,000 రాని ఆ డబ్బులు వేసుకుని నన్ను ఇంట్లో అడగరు. ఆ డబ్బులు వేసుకుని ఫ్లెక్సీలు కనగా వాటిలు కనగా ఏదన్నా
ఫంక్షన్లుగా ఏదైనా కానీ మహానాడు ఎప్పుడు బాధ అనిపించలేదండి? ఒక 30-40 లక్షలు పోగొట్టుకున్నాను అంటే మాటలు కాదు. ఈ రోజుల్లో ఒక సామాన్యమైన సన్నకారు రైతు అయి ఉండి ఇవాళ నేను అమ్మిన ఆస్తులు 3 కోట్లు మరి ఇవాళ మీకు బాధ అనిపించదా అండి? నాకు బాధ అనిపించలే. ఎందుకంటే ఇక రాజకీయంలో ఉండాలకి అదొక వ్యసనం, అదొక పిచ్చ. ఉమ్, అది ఎంత పోతుంది ఎంత వస్తుంది అనేది పిల్లల నోటికాడ తీసేమనేది ఒక బాధ లేదు. ఉమ్, కానీ ఈ రాజకీయంలో మనం సమతృప్తిగా ఉన్నామా లేదా, ఉమ్, ఉమ్, మనం హ్యాపీగా ఉన్నామా లేదా. ఉమ్, నన్ను చింతమనేని గారు చూసారా, బడేటి బుజ్జి గారు చూసారా, ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంటి గారు చూసుకుంటున్నారు. ఉమ్, రేపు రానున్న రోజుల్లో ఎట్లాగైనా భారీ మెజార్టీతో సంటి గారు గెలవడం ఖాయం. ఉమ్. ఎందుకంటే ఇప్పుడున్న మంత్రి గారు అడుగుతాను ఆ ప్రశ్న నేను అడుగుతాను. ఓకే ఓకే ఇప్పుడు 30-40 లక్షలు పోగొట్టుకున్నా మీకు బాధ లేదు, ఓకే బాగానే ఉంది, పార్టీ కోసం పనిచేశాను, పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాను అన్న మాట మీరు మాట్లాడారు. కానీ మీకన్నా వెనకొచ్చిన వాళ్ళు ఇవాళ పార్టీలు మారి కండువాలు మార్చుకుని వచ్చిన వాళ్ళు మీకన్నా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు కూడా మీకు బాధ అనిపించలేదా? ఇప్పుడు వాళ్ళు ఉన్న స్థానంలో ఉన్న బాధ అనిపించలేదంటే వాళ్ళు పార్టీలు మారి జెండా మార్చుకుని వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు మార్చుకున్నారు తప్ప నాకు పార్టీ అన్యాయం చేస్తే నేను మారాలి. ఉమ్. నాకు పార్టీ అన్యాయం చేయలేదు. అంటే స్థాయిలో ఇప్పుడు మీరు ఇంతకన్నా ఉన్నతమైన స్థాయిలో ఉండేవాళ్ళేమో కదా. అంటే ఎక్కడ మైనస్ జరిగిందంటారు? ఉన్నతమైన స్థానం అంటే మీరు ఎప్పుడు ఏనాటి మనిషి అండి? ఇప్పుడు మీరు చింతమనేని ప్రభాకర్ మీకు ఓటు హక్కు లేనప్పటి నుంచే మీరు రాజకీయాల్లో తిరిగారని చెప్తున్నారు. మరి అప్పటికి మీరు నిజంగా మీ వర్క్ కానీ మీరు చేసిన పనులే గుర్తించి మీకు సంటి గారు కానీ అటు ప్రభాకర్ గారు కానీ మీకు ఉమ్మడిగా మాట్లాడుకుని ఇచ్చారన్న స్థితి మీకు ఉన్నప్పుడు ఎదగలేకపోవటానికి మీరు ఏ మైనస్ కింద మీరు గుర్తించారు? ఎదగలేకపోవటానికి ఏంటంటే మనం కష్టపడి మనం పాడు చేసుకున్నాం కానీ ఎదటివాడి సొమ్ములు మనకెందుకు అనే ఆలోచనతో ఏదైనా కాంట్రాక్టులు చేసుకోమన్నారు బుజ్జి గారు. మనకు అంత పెట్టుబడులు లేక వస్తాయో రావో రాక మనకే ఆ అనుభవం లేక కాంట్రాక్టులు చేయలేదు. వచ్చిన వాళ్ళకి ఇచ్చాం, కమిషన్లు ఇస్తామన్నా మనం తీసుకోలేదు. మనం కష్టపడి మనం వ్యాపారం చేసుకునే మన డబ్బులతోనే మనం తిరుగుతాం. కానీ అటు పాదయాత్రలు చేయని, ఇటు చింతమనేని గారితో ఇటు లంకలు కానీ అటు కానీ తిరగని, ఏదన్నా కానీ నా డబ్బులతోనే నా ఇది కానీ వాళ్ళ డబ్బులతో కానీ పార్టీ డబ్బులతో కానీ నేను ఏనాడు ప్రయాణం చేయలేదు. ఓకే, ఆర్థికంగా విషయం పక్కన పెట్టండి, స్థాయి పరంగా మీ పదవుల పరంగా స్థాయి ఎక్కువ అనుకున్నా నేను. నాకు ఆ అవకాశం వచ్చింది అప్పటి నుంచి ఉన్నా కానీ కార్యకర్తగానే పనిచేసాను నేను. పని చేయటం, ఎలక్షన్ అప్పుడు వస్తాం, లేకపోతే వాళ్ళతో ఏదైనా తిరగటం చేయటం, అదే తిరిగాను తప్ప నాకు ఆ పదవి కావాలి ఇది కావాలని నేను కోరలేదు, చేయలేదు. ఆ సర్పంచ్గా వాడిపోయిన కాడి నుంచి కసి పెరిగింది కొంచెం. మొన్నే కదా, అప్పుడు 10 ఏళ్ళు అవుతుంది, అది పోయింది. అప్పటి వరకు పెరిగింది. సర్లే, అటు చింతమనేని గారు కానీ ఇటు బడేటి బుజ్జి గారు కానీ మాట ఇచ్చారు కదా, నాకు ఆ పదవి మొత్తం అవకాశం ఏది వైస్ ఎంపీపీ వస్తాం. అందులో 4 నెలలు మనం ఎంపీగా చేయటం అనేది, ఇప్పుడు 34 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వాళ్ళకి రాని పదవి నాకు వచ్చిందని నేను గర్వకారంగా చెప్పుకోవాల్సిందే. ఓకే, తర్వాత ఆర్థిక పరంగా అంటే నేను వచ్చేయి రాలేదు, నేను వినియోగించుకోలేదు. అవి నాది అస్మత్తాను అది. ఓకే, అంతేగాని వాళ్ళనంటే నేను సరిపోను, పార్టీని అంటే సరిపోను. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మీలాగా కష్టపడి పనిచేసే కార్యకర్తలు కానీ, మీలాగా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకుని మాకు కూడా ఒక పదవి వస్తుంది, రేపొద్దున్న పంచాయతీ ఎలక్షన్స్ అవ్వచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్స్ అవ్వచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఇలాంటి ఎలక్షన్స్లో ఈ పొత్తు వల్ల నిజంగా కష్టపడి పనిచేసే కార్యకర్త త్యాగం చేయడానికి, పార్టీని నమ్ముకునే వ్యక్తి త్యాగం చేయడానికి సిద్ధంగానే ఉంటాడు, నేను కాదన్ను. కానీ నిజంగా అది ఒక మైనస్ అని అనిపించలేదా సార్ మీకు? ఇప్పుడు పార్టీ అధికారంలోకి రావాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం అనేది చాలామందికి లేబర్లో కానీ పై స్థాయిలో వాళ్ళకి నచ్చట్లేదు. ఏదో అమ్మఒడి ఏదో ఇది అటు వాళ్ళకి ఇవన్నీ వేస్తున్నారు కానీ రాను ఐకాడ తగ్గించారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 1000 రూపాయలతో 2000 చేసాము. అలాగే అన్నా క్యాంటీన్లు పెట్టాము. కానీ 2000 3000 ఇస్తామని మేము ఇండోర్ స్టేడియంలో లాస్ట్ మీటింగ్లో పసుపు కుంకాలుగా పెట్టి మాట ఇచ్చినాము. అయినా కానీ జనాలు అందరూ ఒకసారి అవకాశం ఇద్దాంలే, రాజశేఖర్ గారి బిడ్డ అని వాళ్ళ అమ్మగారు బైబుల్ ఇచ్చి తిరగటం కానీ, వాళ్ళ చెల్లి పాదయాత్ర చేయటం కానీ, సర్లే చిన్నోడిని చేసి రాజకీయంలో ఒంటరిగా చేసి అందరూ ఒక అమ్మడిగా ఇది చేసి
చెందారు. ఒకసారి అవకాశం ఇద్దాం అని ప్రతి ఒక్కళ్ళు టీడీపీలోనే కాదు, ఓ జనసేనలో కాదు, ప్రతి ఒక్కళ్ళ కాడ స్టేట్ మొత్తం కాడ ఒకసారి చూద్దాం, వాళ్ళ నాన్నగారులా చేస్తారు అనే దాని మీద అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. ఎక్కడికక్కడే ఎస్సీల్లోనే ఎక్కువ మటర్లు, మానభంగాలు, మరి ఫస్టే డాక్టర్ సుధాకర్ గారిని చంపేయటం కానీ, మానసికంగా ఒక్కసారి చంపితే చాలు రోడ్డు మీద ఒక డాక్టర్ని. మరి వాళ్ళ మీడియా అంతా ఎస్సీ సోదరులే, ఇప్పుడు మీ సామాజిక వర్గానికి చెందిన ఎస్సీ సోదరులే మేమందరం లబ్ధి పొందుతున్నాము, మేమందరము ఆయన వెంటే ఉన్నాము అని చెప్పి బాగా జరుగుతున్న ప్రచారం జరుగుతోంది. వాళ్ళ మీ ఎస్సీ సోదరులు, ఎస్సీ సోదరీమణులే అసలు వెన్నంటి ఉన్నాము, మాకు పడాల్సినవన్నీ మీ ఇంట్లో కూర్చున్నా సరే మాకు డబ్బులు పడుతున్నాయని చెప్పిన వైనం ఉంది. మరి దీనికి మీరు ఎలా అభ్యంతరం చెప్పగలరు? ఎస్సీ సోదరులందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు, ఆర్థికంగా ఉన్నవాళ్ళు. ఆర్థికంగా ఒక 1000 రూపాయలు 2000 కూడగట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర ఆ స్తోమత లేదు. వచ్చినట్టే భర్త తాగేని వచ్చిన డబ్బులు ఇంట్లో ఖర్చు పెట్టుకొని అప్పటికప్పుడు అవుతాయి. ఏదో పిల్లల ఫీజులు అని, అదే 40 సంవత్సరాల మహిళలు కానీ ఏదో ఆర్థికంగా డబ్బులు అప్పులు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ డబ్బులు వేస్తున్నారు. కానీ ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళు లెగుత్తంగానే పొలం పనులకి వెళ్ళటమో, లేకపోతే ఇంకో కాయలు గరువు అమ్ముకోవటమో చేయటమో, ఈ రాజకీయంగా లోక జ్ఞానం తక్కువ. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారి కాడ నుంచి, రాజశేఖర రెడ్డి గారి కాడ నుంచి ఆ ఫాలో అవుతూ ఒక ఎస్సీలకి ఏంటంటే ఇది ఉన్నవాళ్ళ పార్టీ, అది లేని పార్టీ, మనల్ని బాగా చూసుకుంటున్నారని ఇందిరాగాంధీ గారి కాడ నుంచి అట్లా రాజీవ్ గాంధీ గారి కాడ నుంచి ఫాలో అయిపోయారు. వాళ్ళు చదువుకునే ఎగ్జిట్లు తక్కువ, చదువుకున్న వాళ్ళు తక్కువ పీపుల్. వాళ్ళకి వివరాలు చెప్పి చేసినా కానీ వాళ్ళు కొంతమంది ఎంత చెప్పినా కానీ వెళ్ళి దానికే వేస్తారు ఓటు. మరి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీ ఎస్సీ సోదరులు ఎంతవరకు దగ్గరికి తీసుకుందంటారు? మేము 100కి 40% లాగాం మేము, మా ఏపుకి మలుచుకున్నాం. ఇంకా 50%, ఇంకా 10% మేము ఏదో రకంగా ప్రయత్నం చేయటానికే చేస్తాం. ఇవాళ మీరన్నారే పసుపు కుంకుమ అనౌన్స్ చేశారని, నిజంగా ఆ అనౌన్స్మెంట్కి ఎవరైనా సరే దానికే వెళ్ళాలి. మీరైతే పార్టీ ఉందో పీపుల్ ఎవరైతే ఉన్నారో మరి అక్కడ జరిగిన మైనస్ ఓకే జరిగింది, ఇవాళ అదే కంటిన్యూ అవుతూ ఆయన నేను ఇన్ని 100 సార్లు బటన్ నొక్కాను, ఆ లబ్ధిదారులే మాకు ఓటు వేస్తారు అని జగన్ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పినప్పుడు ఇవాళ మీ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఎలా ఉంది? దానికి సంబంధించి ధీటుగా మీరేమి తీసుకొచ్చారు? మా తెలుగుదేశం మేనిఫెస్టో అయితే వండర్ఫుల్గా బాగుంది. దాంట్లో కామెంట్ ఏం లేదు. 3 గ్యాస్ బండ్లు అనగా, భవిష్యత్ గ్యారెంటీలు అనగా ఇవన్నీ తెలుగుదేశం మేనిఫెస్టోలో ఈ శాంపుల్గా ఒక 6 వదిలేరు. ఇంకా రేపు రోజు ఎలక్షన్ ముందు ఇవన్నీ సీట్లు కానీ కంప్లీట్ అయినా ఎలక్షన్ కోడ్ ఇచ్చినాక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేస్తారు. కానీ ఒక ఎస్సీ కులాల్లో కాదు, ఒక బీసీ కులాల్లో కాదు, ఏదైనా కానీ ఇవాళ మాత్రం ప్రతి ఒక్కళ్ళు కాస్త కూస్తో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పడం కానీ, రేపు జాబులు రావాలన్నా, ఏది చేయాలన్నా కానీ, ఈ డబ్బులు వేసినవి కానీ ఎంతవరకు మనకు పనిచేస్తున్నాయి, ఎంతవరకు ఖర్చు అయిపోతున్నాయి. ఇది వరకే 150 రూపాయలు 100 రూపాయలు ఉన్న కరెంటు బిల్లు ఇవాళ 2000 3000 వస్తుంది. ఒక కారు ఇప్పుడు సామాన్య కూస్తే సంపాదించుకున్నాడు, కారు కొనుక్కున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, అటువంటి వాళ్ళు పెన్షన్లు తీసేస్తున్నాడు. ఈయన పెన్షన్లు తీసాడు. అదే రకంగా అమ్మఒడి అనేది కొంతమందికే వస్తుంది, అందరికీ రావట్లేదు. వాళ్ళు మా ఎస్సీల్లోనే ఇప్పుడు గొడవాడుకుంటున్నారు, మీకు వచ్చిందా మాకు రాలేదు, మేము ఎందుకు వేయాలి అని ఆలోచన వాళ్ళకి వచ్చేసి తిరగబడే అవకాశం వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున్న మీరు అనుకున్నట్టు మీరు ఎలాగో బలంగా నమ్ముతున్నారు తెలుగుదేశం జనసేన పొత్తుతో పార్టీ ఏర్పడుతుంది అని. సో ఈ పార్టీ ఏర్పడినప్పుడు ఎప్పుడైనా సరే కూటమి అన్న విషయంలో మన గత చరిత్ర, మీరు సుదీర్ఘంగా రాజకీయ ప్రస్థానం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు తెలిసి అడగట్లేదు, మీ దగ్గర సమాధానం నేను తెలుసుకునే ప్రయత్నంతో అడుగుతున్నాను. కూటములు ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది, పొత్తులు ఎప్పుడైనా దెబ్బతినే అవకాశం ఉంది. సో అలా దెబ్బతినే అవకాశం ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందండి? ఎప్పటికైనా తెలుగుదేశం స్ట్రాటజీ అనేది పోదో అలాగే ఉంటది. కానీ ఇప్పుడు రేపు జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు అనేది ఏంటంటే రేపు రోజున ఇప్పుడు మొన్న రమారావు మీద జనసేన వల్ల 2000 3000 4000 5000 ఓట్ల లోపల ఒక 50 సీట్లు పోయినాయి. ఇప్పుడు బడ్జెట్ బుజ్జి గారు వాడబాటకు కారణం ఇక్కడ రెడ్డి అప్పలనాయుడు గారు 16,000 వచ్చినాయి. అది చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఆలోచించి
పవన్ కళ్యాణ్ గారి కాడ కలుస్తానంటే సర్లే వాళ్ళిద్దరు కలయికలో పెద్దోళ్ళు కదా వాళ్ళు ఎన్ని సీట్లు అనేది పొత్తు అనేది ఉంటుందో పొత్తుగా ఉండి మరి ఈ రాష్ట్రాన్ని మనం ఏ రకంగా మనం గెలిచి అభివృద్ధి చేయాలి, ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక ఆలోచనతో వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. మా అందరికి టీడీపీకి కానీ జనసేనకి ఎటువంటి భేదాలు లేవు, మేము కలిసే ప్రయాణం చేస్తామని రెడ్డప్పనాయుడు గారు కానీ మా సంటి గారు బడ్జెట్ సంటి గారి కాడ మాట్లాడుకుంటా జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకేం కావాలి, రేపు మాకేం కావాలనేది గెలిచిన ఎమ్మెల్యే గారు ఆలోచిస్తారు. పైనుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ జనసేనానికి వాళ్ళకేమిస్తారు, మాకేమిస్తారు అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ మాట ప్రకారంగా మేము ఏ చెప్తే తల ఉంచుకుని అదే పని చేస్తాం. మేము ఇప్పుడు మీరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మీరు మీ యొక్క ఈ రాజకీయ ప్రస్థానంలో ఎస్సీ సోదరులకి సోదరీమణులకి మీరు ఏ రకంగా సహాయపడగలిగారు? మీకు తృప్తి కలిగించే 4 విషయాలు చెప్పండి. ఎంపీటీసీ గెలిచిన, వైఎస్ఎంపీపీ గెలిచినాక మా ఎస్సీ సోదరులకి గేదెల లోన్లు ఇచ్చాం, హౌసింగ్ ఇళ్ళు ఇచ్చాం, బాత్రూమ్ దొడ్లు ఇచ్చాం, డ్రైనేజీలు కట్టించాం, కరెంట్ పోలు లేవు మా ఏరియాలో, కరెంట్ పోలు జన్మభూమిలో పెట్టించాం. అదేవిధంగా ప్రతి ఇంటికి బడ్జెట్ బుజ్జి గారు ట్రస్ట్ ద్వారా కుట్టు మిషన్లు ఇచ్చాం, సైకిళ్ళు ఇచ్చాం. ఎన్నో ఒక పండగ వాతావరణంలాగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన చంద్రన్న కానుక, చంద్రన్న బీమా, మనిషి చనిపోతే 2 లక్షల రూపాయలు ఇచ్చాం. అట్మాట్గా ఒక అతను చెరువులో పడిపోతే నాకు తెలిసి 5 లక్షల రూపాయలు ఇచ్చాం. అది కాడ నా దగ్గర ఉంది ఫోటో. అలాగా ఒక పండగ వాతావరణం లాగా వాళ్ళు ఓట్లు వేసారు, వీళ్ళు ఓట్లు వేయలేదు అనే సామాజికం కాకుండా బీసీలకి అయితే మండల ఆఫీస్ నిండా కుట్టు మిషన్లో ఇచ్చాం, డ్రిల్లింగ్ మిషన్లు ఇచ్చాం, వాషింగ్ మిషన్లు ఇచ్చాం, ఇస్త్రీ పెట్టెలు ఇచ్చాం. ఎవరికాడ తెలుగుదేశం గవర్నమెంట్లో అన్యాయం చేయలేదు. ఇవాళ ఆయన మాటలేని మోసపోయారే తప్ప ఏదో అమ్మఒడి వేస్తున్నారు, అయ్యి వేస్తున్నారు అని తప్ప మేము అంతకంటే ఎక్కువ చేసాం. కానీ ఒక్కసారి అవకాశం అని ఆయన నమ్మేశారు తప్ప దానికంటే ఎక్కువగా చంద్రబాబు గారు రిలీజ్ చేయని ఏమైనా గ్రాంట్లు కానీ ఓన్గా మన బడ్జెట్స్ అంటే బుజ్జి గారు ఇవ్వటం జరిగినాయి. మేము అలాగ ఇచ్చాం ప్రతి ఒక్కళ్ళకి. ఇవాళ మీరు ఇన్ని సామాజిక కార్యక్రమాలు మీ ఎస్సీ సోదరులకి మీరు ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో మీ నియోజకవర్గం మీకు సంబంధించిన ప్లేస్లో అక్కడ మీరు చేశారు. ఆల్రెడీ జనసేన జెండా పట్టుకున్న ఒక కార్యకర్త కూడా తను కూడా భవిష్యత్తులో నేను కూడా ఎంపీటీసీ అవుతాను, ఎంపీపీ అవుతాను, లేకపోతే లోకల్ పంచాయతీ అవుతాను, తను కూడా కొంత ఖర్చు పెట్టుకుని చేసిన దృక్పథం ఉంటుంది. సో మీరు ఇవాళ కలిసినప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే అక్కడ ఉన్న వ్యక్తి యొక్క ఆశలకి సంబంధించి ఎలా ఉంటుందండి? అంటే జనరల్గా ఒక పార్టీ కార్యకర్త కాదు, ఒక వ్యక్తిగా ఆలోచిస్తే నాకు మెల్లి ముందుకు వచ్చి నేను డబ్బులు ఖర్చు పెడతాను, రేపు కార్పొరేషన్ సీటు కావాలి, లేకపోతే ఇంకో నామినేట్ పోస్ట్ కావాలంటే మా ఎమ్మెల్యే గారు, కాబోయే ఎమ్మెల్యే గారు బడ్జెట్ సెంటి గారి దగ్గరికి చూపిస్తాను. నేను నామినేట్ పోస్ట్ తీసుకుని ఆ ప్రజాసేవ ఏదైతే ఉందో అలా చేసుకుంటా. నాకైతే ఇబ్బంది లేదు. నాకు ప్రజాసేవలో ఉన్నాము, నాకు దాని మీద సంపాదించాలని లేదు. ఈ సంపాదించే వయసు కాడ టైం కాడ అయిపోయింది. ఇప్పుడు రేపు రోజున 10 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టేది నేకంటే వాళ్ళకి అవకాశం ఇచ్చామనుకో వాళ్ళ కాడ కొద్దిగా ముందుకు లాగునట్టు ఉంటుంది, వాళ్ళ కాడ కొద్దిగా అనుభవం వస్తుంది కదా. అంటే మీకు పదవులు అవసరం లేదు, నాకు ప్రజా సేవలో ఉంటే చాలు, పార్టీ కింద ఉంటే చాలు, మీరు ఓపెన్ హ్యాండ్ గా వాళ్ళకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న కాడ కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి. కార్పొరేషన్ వస్తే నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు సన్నర్పేటకి, నా సన్నర్పేట కాబట్టి ఎవరైతే నిలబడతానన్నారో వాళ్ళకి అవకాశం ఇచ్చాం. మేము వాళ్ళ వెనకాల తిరిగాం. ఒక ఏరియాలో చింతమనేని వ్యవహార గారు భోజనాలు పెట్టారు, ఇంకోటి చేశారు, సంటి గారు ఇవ్వాల్సినవి ఇచ్చారు. తిరిగి మేము కార్యక్రమాలు చేసాము, కానీ మేము ఇన్నవలేకపోయాం. మీ శనివారపేట ఏరియాలో పర్టికులర్గా ఒక కామెంట్ ఉంది, మీ ఏరియాలో బాగా పందులు ఎక్కువ తిరుగుతున్నాయి, దాని గురించి దాని నిర్మూలనకు సంబంధించి దాని గురించి మీరు ఏమన్నా మీ దృష్టిగా ఏమన్నా వచ్చిందా, మీరు ఏమన్నా చర్యలు చేపట్టారు? వాస్తవంగా నా ఇంటి ముందే ఉన్నారు వాళ్ళు. మరి అది కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే కదా, దానికి ఏమన్నా వేరే చోటకి తీసుకెళ్ళి ఏమన్నా చేసే ప్రయత్నాలు ఏమన్నా? వాళ్ళు టౌన్ వాళ్ళకి వచ్చేపాటికి కొద్దిగా ఏరే క్యాస్ట్ల కంటే ఇబ్బంది ఉన్నాయి, కానీ మాకు గుడ్లు గోదలు ఇవన్నీ పాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మా వ్యాపారం అంటే అలా కదండి. అలాగా ఇబ్బందులు వచ్చినాయి. ఇబ్బందుల వల్ల గవర్నమెంట్లో
ఆ యాన్లు తీసుకురావటం వాటిని వేసుకుపోవటం మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఎంతో కొంత వాళ్ళ డబ్బులు ఇవ్వటం మళ్ళీ వాళ్ళు తెచ్చుకోవటం ఏరే చోట తోలికెళ్తాం ఇలా జరిగినాయి. నిర్మూలించమంటే సాంతం ఏది కూడా నిర్మూలించలేరు. వాళ్ళు భవిష్యత్తు అది అలా దాని మీద ఆధారపడి ఉన్నవాళ్ళు. మానేమంటే వాళ్ళు జీవనోపాధి ఎలాగా మానలేరు కదా. ఇప్పుడు మనం గొడ్లు మేపుకుంటున్నాం, గేదెలనే పాలు తీసుకుంటాం, మేకలు మేకలు తీసుకుంటారు యాదవులు. అలాగే ఎవరికళ్ళు వృత్తులు ఉన్నాయి. ఇంకా మా ఎస్ఏ, నేను మాల ఎస్ఏ, మాకు వృత్తి అంటూ లేదు. ఎప్పటి నుంచి వ్యవసాయాలు కౌలు చేయటం కానీ సొంత పొలాలను చేసుకుంటాం తప్ప మాకు వృత్తి అంటూ లేదు. మిగతా వాళ్ళకి ఎంఆర్పిఎస్ కానీ ఎవరికన్నా కానీ ఎవరికైనా కానీ వాళ్ళకంటూ ఒక వృత్తి ఉంది. ఆ వృత్తి మీద మాత్రం వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇవన్నీ శాంతం నిర్మూలించాలంటే నిర్మూలించాలి. ఇవాళ మీరే చెప్పారు మీ పాప మీ బాబు ఎంబీఏనా? మీ బాబు ఎంబీఏ చేశారు, మీ పాప కూడా ఎంఎస్సీ చేశారని చెప్పారు. సో మీరు ఈ ఎంతకాలం ఏంటండి వీళ్ళు చదువు అయ్యి సుమారుగా? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు. మరి ఈ 4 సంవత్సరాల కాలంలో మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు రాలేదండి? నేను ఒక పథకం తీసుకోలేదు, నాకు రాలా. తీసుకోలేదా? రాలేదు, వాస్తవంగా రాలా. అంటే దానికి ఏమైనా క్రైటీరియాలో రాలేదా లేకపోతే? లేదు, కాంగ్రెస్ కానీ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అని కానీ అటువంటి మనకి ప్రెజర్ లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్లో కానీ ఎవరు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ అటువంటి ప్రెజర్ కానీ మనం ఎప్పుడు కూడా మనం అట్లా ఇంతవరకే నాని గారు ఇంటికి వెళ్ళి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఆయనతో నేను కలవటం కూడా జరగల. అది మనకి ప్రెజర్ లేదు. ఓకే, ఇవాళ ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా కలిసిమెలిసి ఉన్నాం మేము. ఇప్పుడు వైసీపీలో ఉన్నా నేను టీడీపీలో ఉన్నా నేను ఇవ్వాల్సిన రాయితీలు ఇచ్చాము చేసాము, వాళ్ళకి వచ్చే రాయితీలు వాళ్ళకి వస్తున్నాయి. కానీ ఆ ఆపటానికి కానీ చేయటానికి కానీ అటువంటి కానీ జరగలేదు. ఇవాళ నా క్వశ్చన్ ఇంకొకటి ఏంటంటే మీకు సంబంధించి ఇప్పుడు మీ సామాజిక వర్గంలో మీరే చెప్పారు చదువుకుని మీ పిల్లలు అంత బాగా చదివారంటే మిగిలిన వాళ్ళు కూడా ఈ దిశగా మీ యొక్క సామాజిక వర్గంలో ఎడ్యుకేషన్ స్థాయిని పెంచడానికి, బాగా చదువుకోవటానికి, బాగా చదివించడానికి, లేకపోతే అలాంటి వాళ్ళని మోటివేట్ చేసి మీరు ఈ వృత్తులు కాదరా మీరు పైకి వెళ్ళి చదవాలి అన్నదాన్ని మీరు ఏమన్నా దాన్ని ప్రమోట్ చేసిన సందర్భాలు ఏమన్నా? చాలా ప్రమోట్ చేశానండి. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు, అందరూ ఎదుగుతున్నారు. అన్ని క్యాస్ట్లో కూడా మనం ఇక్కడ ఉంటున్నాము, కూలి పనికి వ్యవసాయం పనులకి ఇవే చేస్తున్నాము. రాను ఈ వ్యవసాయాలన్నీ కాడ బైపాస్లు వచ్చినాయి అవన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. ఏదో చదువుకుంటే చిన్నదో పెద్దదో ఉద్యోగం వస్తానే చాలా ప్రమోట్ చేసినవి ఉన్నాయి. నేను స్కూల్కి వాళ్ళని జాయినింగ్ చేయటం అయింది. అలాగా ఎవరన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉంటే నా తోసినాయి ఒక 1,000-2,000 ఇవ్వటం పుస్తకాలకు కానీ ఇవి కానీ ప్రతి దాని ధర్మాలుగా కార్యక్రమాలు చేసేవాడిని. ఇప్పుడు అలాగే మా గ్రామం ఉంది సన్నరిపేట ఎస్ఐ మాల కాలనీ, అక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రచ్చబండలో కార్యక్రమం పెడుతున్నారు. మనకొండ ఎందుకు ఉండకూడదని అప్పట్లోనే 30,000 పెట్టి రచ్చబండ కట్టేసా. అది కట్టి అట్లాగే చర్చిలకు కానీ వీటికి కానీ ఏదన్నా డొనేషన్లు కానీ పెళ్ళి అయినా ఒక సాగు కార్యక్రమం లేబర్ అయినా వాళ్ళకి 1,000-2,000 ఇచ్చి అప్పటికప్పుడు చేయటం కానీ అలాగా సాయపడే ముందుగా ఉంటాను నేను. మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటండి? ఇప్పుడున్న రాబోయే రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఏ రకంగా తెలుగుదేశం పార్టీని కానీ జనసేన యొక్క వాటిని ఏ రకంగా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? మీ శనివారపేట మీకు చంటి గారు అప్పచెప్పిన బాధ్యతలు ఎలా నిర్వర్తించబోతున్నారు? ప్రతి గ్రామం అంటే శనివారపేట అంతా ఒక గ్రామం. వాటిలో కుల వ్యవహారాలుగా ఉన్నాయి కదా, ఎస్టీలు కానీ ఎస్సీలు కానీ బీసీలు కానీ వీళ్ళు కానీ మాకు ఒక టీముని వేసారు. ఆ టీం ప్రకారంగా మేము వెళ్ళి వాళ్ళని భవిష్యత్తులో మనకు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే కూటమి ద్వారా బాగుంటది, ఇంతకు ముందు మీకు ఎలా చేసి పెట్టాను నేను అలాగే చేస్తాం మేము. అలాంటి ఎమ్మెల్యే గారు గెలిస్తే అలాంటి ఎమ్మెల్యే గారు మా బడ్జెట్ సంటి గారు హామీ ఇస్తారు. ఎప్పుడు కాడ తలుపులు తీసే ఉంటాయి ఆఫీసు కానీ, చిన్నోడు వెళ్ళినా పెద్దోడు వెళ్ళినా పలకరెత్తారు. మీ సమస్య ఏంటనేది ముందుగా ఆయన కాపని మేము చిన్న అయితే కార్యక్రమాలు చిన్నవి ఉండే పోలీస్ స్టేషన్లు కానీ ఇటువంటి కానీ సంటి గారి దగ్గరికి వెళ్ళకుండా ఈ అటువంటివన్నీ మేమే చూస్తూ ఉంటాం. కోతి మనం చేస్తున్నాం కాబట్టి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ మన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా పెద్ద అయితే మరి అప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళవలసి వస్తుంది. ఆ హామీలు మేము ఇస్తున్నాము, మాకు ఆ హామీ మా బడ్జెట్ సంటి గారు ఇస్తున్నారు. మీ కమ్యూనిటీకి సంబంధించి ఇవాళ శనివారపేట ఏరియాలో మహిళలు ఎవరైనా రాజకీయ చైతన్యం కలిగి ఉన్నారా? వాళ్ళు మీరు ఏమైనా ప్రోత్సహించే ఉద్దేశాలు ఉన్నాయా? మా ఏరియాలో అయితే రాజకీయ చరిత్ర
రాజకీయ పరంగా లేరు కానీ ఎంఆర్పిఎస్లో అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చేపాటికి అక్కడ లీడర్లు వాళ్ళు చూసుకుంటున్నారు. మా దగ్గర వాళ్ళు అయితే లేరు, రాజకీయ పరంగా కుర్రోళ్ళు లేరు. ఏదన్నా నేను పిలిస్తే నా వెనకాలే వస్తామంటారు. మరి మీ లెగసీని ఎందుకు కంటిన్యూ చేయట్లేదు? అప్పుడు మీ పిల్లలు ఉద్యోగం చేసుకుంటున్నారు, మీ మీ వాళ్ళందరూ. సో తర్వాత మీకు సంబంధించి మీ యొక్క సామాజిక వర్గంలో శనివారపేట ఏరియాలో ఎందుకు డెవలప్ చేయట్లేకపోతున్నారు మీరు? నేను పదవులు ఉండగా డెవలప్ చేశా, రోడ్ వేయించానా? అలా కాదు, ఇంకొక కార్యకర్తని, మీ అనుచరుల్ని ఇంకొకళ్ళు ఎందుకు ఎదగలేకపోతున్నారు, రాలేకపోతున్నారు ముందుగా. అంతేగాని వాళ్ళ తొక్కేయాలని కాదు, మీరు ఏదనుకున్నారు, వాళ్ళని తొక్కేయాలి వెనకబడచాలి అనేది కాదు. వాళ్ళకి ఆ ఆలోచన లేదు, ఆ స్టామినా లేదు వాళ్ళ దగ్గర. డబ్బు కావాలి, ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టే విధానం ఉంటే మాత్రం ముందుకు వస్తారు. కానీ అంత ఆర్థిక పరంగా ఉన్నారు. అంటే ఇవాళ రాజకీయం అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది, ఇంకా తప్పదు. డబ్బుతోనే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావాలంటే 30-40 కోట్లు కావాలి, కార్పొరేటర్ కావాలంటే 10 నుంచి 15-20 కోట్లు 20 లక్షలు కావాలి. అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది. అదే కాకుండా ప్రజాసేవ అంటే మామూలు విషయం కాదు అది. ఆధార్ కార్డులు తీసుకెళ్ళాలి, రేషన్ కార్డులు తీసుకెళ్ళాలి, పెన్షన్లు కావాలి, ఆ రోడ్డు కావాలి, డ్రైనేజ్ కావాలి, ఆ ఎమ్మెల్యేలు అయితే ప్రోగ్రాలు కావాలి, ఫ్లెక్సీలు వేయాలి, ఫోన్లు తీసుకురావాలి, చాలా ఉన్నాయి. ఇవాళ మీ తర్వాత తరం, ఇప్పుడు మీకు ఎంత ఇన్ని చెప్పారు, మీకు ఫస్ట్ నుంచి దీని మీద ప్యాషన్ ఉంది. పచ్చిగా చెప్పాలంటే వ్యవహారికంగా మామూలు మనుషులు మాట్లాడుకునే భాషలో పెచ్చ ఉంది, రాజకీయం అంటే పెచ్చ ఉంది. సో ఇవాళ తర్వాత తరం, మీ తర్వాత ఎవరైనా వస్తే నిజంగా మనగలరు అంటారా? నేనైతే మాత్రం వాళ్ళకి అవకాశం ఇస్తాను, వాళ్ళకి ముందుకు లాగుతా. ఎవరికైనా అవకాశం ఉంటే ఒకసారి నేను చేయాలి, నా కింద వాళ్ళందరూ ఎట్లా ఉండాలి, నా వెనకాల ఫాలో అవ్వాలని లేదు. ఎవరైనా ముందుకు వచ్చి నేను ప్రోత్సాహం చేస్తా. వాళ్ళ దగ్గర మనీ ఉండాలి కదా. చూసుకోండి, శనివారపేట వాస్తవులారా, ఎవరైనా కనుక ఉంటే ఆయన ప్రోత్సహిస్తానంటున్నారు కాబట్టి, సో ఆయన్ని చూసుకుని ఆయన్ని ఫాలో అవ్వండి మీరు. డెఫినెట్గా ఎవరైనా ఉన్నా, ఏ క్యాస్ట్లో అయినా. నన్ను చిన్నప్పటి నుంచి కూడా మాకు వ్యవసాయంగా ఇదిగా ఉండేవాళ్ళం. అసలు కమ్మర్లో కానీ, కాపుల్లో కానీ, రెడ్డిలో కానీ, ముస్లిమ్స్లో కానీ, వీళ్ళందరిలో కాడ మరి మా నాన్నగారి కాడ నుంచి నేను కాడ బావా అంటే బావా అంటాం, బాబాయ్ అంటే బాబాయ్ అంటాం, ఎరా అంటే ఎరా అని పిలుచుకునే కులమతాలు లేవు. నాకు తెలీదు. వాస్తవంగా ఈ రాజకీయంలోకి వచ్చినాక కుల వ్యవస్థలో చాలా ఉన్నాయి. అవును, ఈ కుల వ్యవస్థలో ఎస్ఎల్ని ఎక్కడ పెట్టాలి, ఎంఆర్పి ఎక్కడ పెట్టాలి అనేది రాజకీయ పరంగా ఉన్నాయి. కానీ అటు చింతమనేని గారు కానీ, ఇటు బడేటి బుజ్జి గారు కానీ, అంటే మరడన్ రంగారావు గారు తేలితే అప్పుడు కార్యకర్తలుగా పనిచేసాం, కానీ మేము పదవులు చేయలేదు కదా. అంబికా కృష్ణ గారు ఏదైనా కావాలంటే సన్నరిపేటకు అడగది తీసుకెళ్ళడం తప్ప లీడర్లుగా ఉండి మనకు అంత అనుభవం లేదు. ఇవాళ పరిస్థితి చూస్తే కుల వ్యవస్థ చాలా ఉంది. ఆ కులానికి అనుకూలంగా ఎవరినైనా కానీ పిలిచి దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే వ్యక్తి ఎవరు అనుకుంటే బడేటి బుజ్జి గారు, బడేటి సంటి గారు. ప్రతి విషయం కాడ సన్నరిపేట ఏరియా కాదు, చుట్టుపక్కల ఏరియా మండలంలో చేస్తున్నా కాబట్టి ప్రతి ప్రోగ్రాం కానీ ఏదైనా కానీ మాణిక్యాలని పిలవండే అనేది చెప్తారు, పక్కన కూర్చోబెడతారు. ఆయన కాడ బుజ్జి గారు ఉన్నప్పుడు కొన్ని మీటింగ్లకి, డ్వాక్రా మీటింగ్లు కాడికి వస్తే నేనే కాంటాక్ట్ చేసేవాళ్ళు. అప్పుడు ఆయన మాట్లాడలేకపోయేవాళ్ళు. వాళ్ళు చూస్తే ప్రతి మీడియా, ప్రతి మనిషికి ఎవరికైనా కానీ ప్రింట్ మాట్లాడకుండా మాట్లాడే సమాధానం నేను ఆయనలో చూసే. ఇది యాక్చువల్గా నేను ఒక చోట ఈ క్వశ్చన్ అడిగితే నన్ను అడగద్దని చెప్పారు, ఇప్పుడు మీరే చెప్పారు కాబట్టి చెప్తాను. నిజంగా అంతకుముందు ఉన్న చంటి గారికి ఇప్పటికీ అంటే వ్యవహారం అంటే తన దాకా వస్తే నేనే దీన్ని భుజస్కంధాలు వేసుకుని ముందుకు తీసుకెళ్ళాలి అన్న దాంతో ఆయన ట్రైనప్ చేసుకున్నారని అనిపిస్తుంది. చాలా సైన్ అసలుకే. నేను ఫస్ట్ డ్వాక్రా మీటింగ్లకి అప్పుడప్పుడు బుజ్జి గారు లేని టైంలో ఆయన వస్తే అప్పుడు నేను కాంటాక్ట్ చేసేవాడిని మీటింగ్లు. ఆ డ్వాక్రా వాళ్ళకి ఏం మాట్లాడాలి మంచిది కానీ ఇవాళ చూస్తే ఆ మైక్ పట్టుకుని ఫస్ట్లో అయితే చేయవని కదా, ఇవాళ అయితే ప్రతి మీడియాకి, ప్రతి ఇంటర్వ్యూకి కానీ అసలు ఈ జిల్లాలో ఆయనలాగా రాను పెవర గారి మాట్లాడలేడేమో, ఇటు గన్నాంజనీలు గారు మాట్లాడలేడేమో అనిపిస్తుంది. అలాగా మాట్లాడగల. ఓకే సార్, మంచి విషయాలు షేర్ చేశారు. అలాగే మీరు ఈ సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానాన్ని, భవిష్యత్తులో మీరు అనుకున్న ఏవైతే ప్రణాళికలు ఉన్నాయో సో అవన్నీ మీకు ఫుల్ఫిల్ అవ్వాలని జీకే డిజిటల్ న్యూస్ తరఫున కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో మీరు ఈ సమయాన్ని కేటాయించి ఛానల్కి ఇచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇదండి మాణిక్యాలరావు గారి మనోగతం.
సో ఎవరైనా ఒక సామాజిక తన ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో ఎవరైనా కనుక ఆ యొక్క శనివారపేట నియోజకవర్గంలో ఎవరైనా వస్తే వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళే దిశగా ఉన్నారని, అలాగే ఎవరున్నా సరే నాకు పదవులు ముఖ్యం కాదు, నాకు పార్టీయే ముఖ్యం, పార్టీ విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ముఖ్యం అని చెప్పి ఆయన తెలియజేశారు. సో ఈ స్టూడియోకి విచ్చేసినందుకు వారికి మరొకసారి మాణిక్యాలరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ జీకే డిజిటల్ న్యూస్ ఛానల్.